టీఆర్ఎస్ పార్టీగా పుట్టింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసము. ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి, ఏర్పాటైన రాష్ట్రంలో తెలంగాణ అన్ని రకాలుగా అభివృద్ధి కావాలి అనే ఉద్దేశంతో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ స్థాపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నాం. టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చడం కాదు, తీసుకొచ్చిన రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలి, తెలంగాణ సంపద కాపాడాలి, తెలంగాణకు మళ్ళీ అన్యాయం జరిగితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అగ్రగామిగా ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ అన్నింటిలో పోరాటం ముందున్నది. అందులో భాగంగానే మేము చాలాసార్లు చెప్పాం, అసెంబ్లీ వేదిక కూడా చెప్పాం, సివిల్ సప్లైలో ఒక పెద్ద కుంభకోణం జరిగింది. దీన్ని పట్టించుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఈవెన్ కోర్టుకు కూడా పోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ద్వారా. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇప్పటికి మాట్లాడది, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ మాట్లాడది. అంటే వాళ్ళ కళ్ళ ముందు కూడా ఇంత అవినీతి జరిగినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నది. కానీ బీఆర్ఎస్ పార్టీ అట్లా చూస్తూ ఊరుకునేది కాదు. ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర సంపద, ఇది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, వందల వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. కాబట్టి ఈరోజు చివరిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. తదనంతరం మేము ఏం చేయాలన్నా కూడా అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. చూచాగా చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వాలు మారిపోయినాయి. 2003లో ప్రభుత్వం మారిన తర్వాత వెనువెంటనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అక్రమార్జగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇతడు కుమ్ముక్కై సరే ఇది మన కామన్, కొంచెం లేటెస్ట్గా కాగుదామంటారా? మీకు లైట్ వస్తుందా? ఇంకో ఇది పరిస్థితి తెలంగాణలో రాష్ట్రమంతా. మీకు లైట్ పడుతుందా? మరికోసేపు బాగుంటారా? వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో భూమికి బరువైనంత పంట పండడం వలన అన్ని రైసు మిల్లల్లో కూడా దొడ్డు బియ్యము బాయిల్ రైస్ పేరుకపోవడం జరిగింది. ఈ ప్రభుత్వము ఈ పేరుకపోయిన ధాన్యాన్ని మొత్తం కూడా 38 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఓపెన్ యాక్షన్ ద్వారా బయట సంస్థలకు అమ్మాలని చెప్పేసి టెండర్ పిలవడం జరిగింది. ఆ రోజు 38 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కానీ 2007 రూపాయలు ప్రతి క్వింటాల్ చొప్పున ప్రభుత్వము టెండర్ పిలవడం జరిగింది. టెండర్లలో 12 లాట్లుగా విభజించి ఆల్ బిడ్డర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 2007 మేము ప్రభుత్వం కడతాము అని చెప్పేసి అన్ని సంస్థలు కూడా టెండర్ దక్కించుకున్నాయి. దాని విలువ 7,626 కోట్ల రూపాయలు, 7,626 కోట్ల రూపాయలు. దయచేసి ఇది చాలా క్షుణ్ణంగా మీరు పరిశీలించాలి. 38 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని అమ్మడం, దాని ద్వారా 7,626 కోట్ల రూపాయలు ఆదాయాన్ని 90 రోజుల లోపల ప్రభుత్వానికి కట్టాలి. ఆ సంస్థలు 90 రోజులు 3 నెలల లోపల అలా జీవడం జరిగింది. సంస్థలన్నీ కూడా అన్ని రైస్ మిల్లలకు పోయి విజిట్ చేసుకున్నారు, ఆ ధాన్యాన్ని చూసుకున్నారు. ధాన్యాన్ని చూసుకున్న తర్వాతనే టెండర్లో పాల్గొన్నారు. ఎవరైనా కానీ ధాన్యాన్ని చూసుకున్న తర్వాతనే టెండర్లో పాల్గొంటారు. ఆ ధాన్యాన్ని చూసుకొని టెండర్లో పాల్గొన్నారు, ఈఎండి కట్టుకున్నారు, ఈఎండి కట్టేశారు. అక్కడే బ్రోకర్లు అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వాన్ని నష్టం చేయాలని చేసి అప్పుడే తీయడం జరిగింది. ఈరోజు రైస్ మిల్లర్ దగ్గర ధాన్యం ఉన్నది, మేము ధాన్యాన్ని పెడతాం తీసుకోండి అంటే మాకు ధాన్యం వద్దు, ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి యథేచ్ఛగా వారు డిమాండ్ చేయడం, రైస్ మిల్లర్లందరూ కూడా మా దగ్గరికి రావడం, వారు మొరబెట్టుకోవడం. ఇంత అన్యాయం ఉంటుందా? మా దగ్గర ఉన్న బియ్యాన్ని వడ్లను మేము పెడతామంటే కూడా మాకు వడ్లద్దు, మాకు నగదు రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అఫీషియల్గా 2007 రూపాయలు ప్రభుత్వం కట్టేది ఉంటే 2,230 రూపాయలు అఫీషియల్గా వాళ్ళు వసూలు చేసిండ్రు ఆ కాంట్రాక్టర్.
ఆ రైస్ మిల్ల దగ్గర నుంచి డైరెక్ట్ రైస్ మిల్ల టు ఆ కాంట్రాక్టర్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మరి మిగతా 220 రూపాయలు ప్రభుత్వం రాకుండా ఎక్కడికి పోయిందంటే దళారుల సంస్థకు వెళ్ళిపోయినాయి అఫీషియల్గా. దాని విలువ సుమారు 750 కోట్ల రూపాయలు యథేచ్ఛగా ప్రభుత్వానికి వచ్చే సొమ్మును వాళ్ళు కాజేసారు. దాన్ని మొత్తం రాష్ట్ర పెద్దలందరూ పంచుకున్నారు. అందుకే యథేచ్ఛగా ఆ యొక్క అన్యాయాన్ని, అరాచకాన్ని, ఆ యొక్క అవినీతిని వీళ్ళు అఫీషియల్గానే తెరపైకి తెచ్చారు. 90 రోజులైంది ఎత్తలే. ఈ రోజు వరకు సుమారు 605 రోజులైంది. 90 రోజుల టెండర్ కంప్లీట్ కావాలి, 605 రోజులైనా ఇంతవరకు టెండర్ కంప్లీట్ కాలేదు. ఏ ప్రభుత్వమైనా కానీ టెండర్ షెడ్యూల్లోనే రాస్తారు. 90 రోజుల తర్వాత ఒకవేళ మీరు ఈ టెండర్లో పాల్గొన్నది ఫెయిల్ అయితే గిట్ట మీరు డబ్బులు కట్టకపోతే ప్రభుత్వానికి మీ ఈఎండిని ఫోర్ఫిట్ చేస్తాం, రద్దు చేస్తాం. ఇది ఏ కండిషన్ ఉంటుంది, ఎక్కడైనా ఏ సంస్థలు ఉంటుంది. కానీ 90 రోజుల తర్వాత వాళ్ళు 7,600 కోట్లు ప్రభుత్వ ఖజానా కట్టలేదు, ఇంతవరకు ఈఎండి ఫోర్ఫిట్ కాలేదు, ఇంతవరకు టెండర్ రద్దు కాలేదు. ఇప్పటి వరకు కూడా 605 రోజులు టెండర్ కంటిన్యూ అయితేనే ఉన్నది. మరి ఇంతవరకు వాళ్ళు ఎత్తింది ఎంతనే అంటే 18 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని ఎత్తారు. అంటే సగానికి తక్కువనే ఎత్తారు. ఇంకా నేను ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నా, 90 రోజుల గిట్ట వాళ్ళు 7,600 కోట్లు కడితే ఇప్పటికీ 1,000 కోట్ల రూపాయలు నష్టం కాకుండా ప్రభుత్వం మీద ఆ 7,600 కోట్లు అప్పుడే జమ అయితే ఆ భారం ప్రభుత్వం మీద పడకపోతుండే. ఇప్పుడు ఆ భారం ప్రభుత్వం మీద పడడం వలన సుమారు 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వము నష్టపోతుంది. మరి ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు, ఎవరి దగ్గర భరిస్తారు? రూల్ ప్రకారం ఇమ్మీడియట్గా ఈఎండి రద్దుపరిచి ప్రభుత్వ ఖజానా జమ చేయాలి. కానీ అలా చేయకుండా దొంగచాటుగా మళ్ళీ ఈరోజు కుటిల బుద్ధి చేసుకొని వాళ్ళ ఈఎండి వాళ్ళకి రిటర్న్ ఇచ్చే విధంగా కుట్రలు తెరవేసిండ్రు. అందులో భాగంగా మొట్టమొదటిగా ఒక ప్రయత్నంగా 12వ లాట్ నెంబర్ 12, ఆ సంస్థ పేరు కూడా హిందుస్థాన్ లిమిటెడ్ కంపెనీ. ఇది నిజామాబాద్లో వీళ్ళు టెండర్ పాల్గొన్నారు. వీళ్ళు ఈఎండి రిటర్న్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం చేసుకున్నది. ఈఎండి రిటర్న్ ఇవ్వాలని 28/5/2020 నాడు 1377 ద్వారా సిఎస్ గారు చౌహాన్ గారు దాన్ని రిటర్న్ ఇవ్వాలి, ఈఎండి వీళ్ళు సన్నబియ్యం పెడతారు అని చెప్పేశారు. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇన్ని రోజులల్లా ఫెయిల్యూర్ అయిన కాంట్రాక్టర్కు ఈఎండి ఇచ్చిన దాఖలాలు ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రంలో కనబడ్డది. ఇంతవరకు ఇక్కడ కనవాలి. జనరల్గా ఏముంటుందంటే ఆ సంస్థ ప్రభుత్వానికి కట్టడంలో విఫలమైతే వారి మీద యాక్షన్ ఉంటుంది, వారి మీద పెనాల్టీ ఉంటుంది, వాళ్ళ మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. ఫస్ట్ ఈఎండి రద్దుపరిచిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ ఎంక్వైరీ ఉంటుంది. కానీ ఈఎండి రిటర్న్ ఇచ్చేసి ఇంతవరకు యాక్షన్ లేకుండా మధ్యన 100,000 కోట్ల రూపాయలు పంచుకోవడానికి తెరదీసిండ్రు. 12 లాట్లలో ఒక లాట్ ఇప్పుడు ఈఎండి రిటర్న్ ఇచ్చిండ్రు. ఇది ఇలాగే కొనసాగితే మొత్తం సంస్థలు కూడా మళ్ళీ ఈఎండి రిటర్న్ ఇచ్చేస్తారు. అంటే యథేచ్ఛగా 1000 కోట్ల ఈ యొక్క డబ్బును వృధా చేసి పంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇటు కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పెద్దలు అందరు కలిసి భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున జరిగిన అవినీతి ఎక్కడ లేదు, ఇంత పెద్ద కుంభకోణం ఎక్కడ లేదు. దీన్ని మేము అసెంబ్లీ వేదికగా మేము చర్చించాం. ఆ రోజు మేము లేవనెత్తినాం. కానీ ప్రభుత్వ స్పందన లేదు. ఇక ప్రభుత్వ స్పందన లేదు అని మా కేటీఆర్ గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టడం వార్నింగ్ చేయడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పార్టీ దాన్ని కూడా స్పందించలేదు. ఇక ఎలాగో స్పందించారని చెప్పేసి డైరెక్ట్ మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో మేము పిల్లేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన ఇంత ఖజానాకు అన్యాయం జరుగుతుంది, ఇది వేల కుండ్ల కుంభకోణంలో పంచుకుంటున్నారు, దీన్ని ఈ కుంభకోణం అరికట్టండి, ఈ తెలంగాణ సంపద అని చెప్పేసి మేము హైకోర్టు కూడా అప్లై చేయడం జరిగింది. హైకోర్టులో ఇప్పటికీ 5 సార్లు 6 సార్లు ఇప్పటికీ 15 సార్లు వాయిదా అడిగింది ప్రభుత్వం. 15 సార్లు ఇప్పటికీ వాయిదా అడుగుతూ వచ్చింది. కాంగ్రెస్ దోడిపై సీఎంకి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సిఎస్కు వీళ్ళందరూ కూడా ఇచ్చేసి లాస్ట్కు రాతపూర్వకంగా మనము అధికారులకు ఇచ్చేసి కోర్టుల కూడా పోవడం జరిగింది. ఇంతవరకు వాళ్ళు హైకోర్టులో వాళ్ళు ఏమనిచ్చిందంటే
ఇప్పటికి 16 నెలలు గడిచిన బిడ్డర్స్ మీద చెల్లుకొని 5 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చిండ్రు. దాని తర్వాత వాళ్ళు కోర్టుకు పోతే మాకు టైం ఇవ్వాలని చెప్పి 15 సార్లు ఎక్స్టెన్షన్ అడిగిండ్రు. ఎందుకోసం మీరు 15 సార్లు ఎక్స్టెన్షన్ తీసుకున్నారు? ఆ బిల్లుకి ఎందుకు రిప్లై ఇస్తలేరు అంటే ప్రభుత్వం దగ్గర సమాధానం చెప్పే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇలానే ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నారు. ఇటు ప్రభుత్వాన్ని అడిగినాం, ఇటు హైకోర్టుకు వెళ్ళాం, అయినా ఇక్కడ స్పందన లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయం చేసుకున్నాం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ కుంభకోణాన్ని ఆపాలి, దోషుల మీద చర్య ఉండాలి, ఈఎండి ఫోర్ఫిట్ చేయకూడదు, 7,600 కోట్ల రూపాయలు కట్టడంలో విఫలేందుకు వాళ్ళు పెనాల్టీ వేయాలి, ప్రభుత్వ ఖజానాకు జమ కావాలి. దీనికి అనుగుణంగా మేము ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ పార్టీ సోమవారం నాడు నుంచి మండే నుంచి మేము ఫస్ట్ ఇక్కడ కేంద్రంకి వెళ్ళి ఈడీకి ఫస్ట్ కంప్లైంట్ ఇస్తాం, దాని తర్వాత సిబిఐ కంప్లైంట్ ఇస్తాం, అక్కడే సెంట్రల్ విజిలెన్స్ కూడా కంప్లైంట్ ఇస్తాం, ఎస్ఎఫ్సి ఎందుకంటే ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ ఫుడ్ కార్పొరేషన్ ఇండియాకి సంబంధించిన దానికి కూడా కంప్లైంట్ ఇస్తాం. ముఖ్యంగా ఫస్ట్ టైం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మండే నాడు పోయి కంప్లీట్ చేసి దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని ఈ అవినీతిని ఆపమని చెప్తాం. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏసీబీకి, విజిలెన్స్కు, సిబిఐకి, ఈడీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మేము అప్లై చేయడం జరుగుతుంది. ఇది డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎలా మనీ ఏ కంపెనీ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అయింది అవన్నీ కూడా డాక్యుమెంట్స్, కానీ ప్రభుత్వానికి జమ కాకుండా దళారులకు జమ అయిపోయింది. కాబట్టి ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ పాల్గొన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈ కుంభకోణాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకుపెట్టినా పట్టించుకోలేదు, అసెంబ్లీలో ఉన్న చెప్పినా కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పుడు సెంట్రల్ను మేము అప్రోచ్ అవుతున్నాం. నేను సూటిగా ఇక్కడ ఉన్న బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిని, తర్వాత కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని, వీళ్ళందరూ బీజేపీ పెద్దలు కదా, ఎందుకు మీరు సపోర్ట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత కుంభకోణానికి? ఎందుకు మీరు స్పందిస్తలేరు? మీ బాధ్యత లేదా? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెంట్రల్దే కదా, మీకు బాధ్యత లేదా? ఇంత కుంభకోణం జరుగుతుంది, యథేచ్ఛగా కళ్ళ ముందు కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది, అమౌంట్ లంచాల రూపంలో ట్రాన్స్ఫర్ అయిపోతుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు గండి పడుతుంది అని చెప్తే కూడా మీరు పట్టించుకోకపోవడం వల్ల మీ అంతర్యాయం ఏంది? ఎందుకు మీరు నోరు తెరుస్తలేరు? ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? కాబట్టి ఇమ్మీడియట్గా మీరు కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కాపాడండి. డెఫినెట్గా మాకు కోర్టుల మీద నమ్మకం ఉన్నది, కేంద్ర ప్రభుత్వం మీద, సిబిఐ, ఈడీఐ మీద నమ్మకం ఉన్నది. వీళ్ళు మండేని అప్రోచ్ అవుతాం. దీని యొక్క రాష్ట్ర ఖజానాకు డబ్బులు జమ అయ్యేదాకా, ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకునే దాకా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. దానికి మా పెద్ద సోషల్ రెడ్డి గారు కూడా దీన్ని ఫస్ట్ నుంచి కంప్లైంట్ రూపొందించిన కాబట్టి వారు కూడా మాట్లాడకూడదు.